హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మామూలుగా అమ్మాయిలను అర్థం చేసుకోవడం అనేది ఎవరి తరం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క అమ్మాయి మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమించే అమ్మాయిని అర్థం చేసుకొని ఆమెకు ఎలా నచ్చేలా వ్యవహరించాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అబ్బాయిలు హైట్ వెయిట్ అన్నీ బాగానే ఉంటారు. ఎన్నో రోజుల నుండి అమ్మాయిల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్క అమ్మాయి పడదు కొందరు అబ్బాయిలకి. కానీ కొందరు అబ్బాయిలకు ఒకేసారి చాలామంది అమ్మాయిలు అంటే 2-3 అమ్మాయిలు అలా ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అసలు అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలి, అమ్మాయిలు ఫ్లాట్ కావాలంటే ఏం చేయాలి అని చాలామంది తికమక పడుతూ ఉంటారు కదా అబ్బాయిలు. అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలకు పడతారు, అమ్మాయిలు పడాలంటే వాళ్ళకు నచ్చేలా ఎలా వ్యవహరించాలి, అమ్మాయిలు నచ్చాలంటే శారీరకంగా వాళ్ళకు దగ్గరయ్యే అబ్బాయిలనే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారా అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రతి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొందరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ చాలా హాట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్ మందు కొట్టడం అంటే చిరాకు పడతారు. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తను పక్కన ఉండగానే తన ఫ్రెండ్స్తో నిమగ్నమై మందు కొట్టడం అంటే అమ్మాయిలు అయిష్టపడుతూ ఉంటారు. తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో బాగా మద్యం సేవించి లేదా బయట బాగా మద్యం సేవించి నలుగురిలో నవ్వులు పాలు కావడం, అబాసు పాలు కావడం అనేది ఏ అమ్మాయి నచ్చదు. అలాగే రహస్యంగా తన బాయ్ ఫ్రెండ్ అశ్లీల వీడియోలు చూడడం, తన బాయ్ ఫ్రెండ్ అశ్లీల వీడియోలను అదే పనిగా చూస్తూ ఉండడం కనుక అమ్మాయి గమనించినట్లయితే కూడా చిరాకు పడుతూ ఉంటుంది అమ్మాయి. అలాగే షాపింగ్ వెళ్ళినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ చాలా సహనంగా ఉండాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం అలా ఉండరు కదా. అలాంటి సమయంలో అమ్మాయిలు చిరాకు పడుతూ ఉంటారు. అంటే షాపింగ్ వెళ్ళినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ షాపింగ్ త్వరగా పూర్తి చెయ్యి అని తొందర పెడితే అమ్మాయిలు ఆ వ్యవహార శైలిని అస్సలు ఇష్టపడరు. అలాగే అమ్మాయిలు డ్రెస్సులు వేసుకున్నప్పుడు డ్రెస్ సూట్ అయిందా లేదా, ఈ డ్రెస్ బాగుంది ఆ డ్రెస్ బాగలేదు అని ఇలా చెప్పడం కూడా అమ్మాయిలు అంతగా ఇష్టపడరు. కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఈ డ్రెస్ బాగలేదు ఈ డ్రెస్ బాగుంది అని చెప్తే అమ్మాయిలు ఇష్టపడరు. అలాగే తన బాయ్ ఫ్రెండ్ శారీరక బంధం కోసం ఉబలాట పడితే అమ్మాయిలు ఇష్టపడరు. ఎందుకంటే శారీరక బంధం అనేది చాలా ఎమోషన్తో కూడుకున్నది. కాబట్టి అలాంటి దాన్ని అమ్మాయిలు ఇష్టపడరు. ఎప్పుడు శృంగారానికి ప్రాధాన్యతను ఇచ్చి శృంగారపరంగా ఆమెకు దగ్గరైతే అలాంటి వ్యక్తిని బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలు ఇష్టపడరు. అసలు అమ్మాయిల మైండ్ సెట్ అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు ప్రేమించిన అమ్మాయి మనస్తత్వం తెలుసుకొని ఆమెకు నచ్చే విధంగా వ్యవహరిస్తేనే అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీరు అమ్మాయికి నచ్చనట్లు వ్యవహరిస్తే మాత్రం ఏ అమ్మాయి ఇష్టపడదు. ముందుగా మీకు అమ్మాయి చాలా టెస్టులు పెడుతుంది. బాయ్ ఫ్రెండ్ తనను ఏ ప్రశ్నలు అడగాలి, అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఆమెను ఏ ప్రశ్నలు అడగకూడదు అనేవి తెలుసుకున్న తర్వాతే మీతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అనేది అమ్మాయిలు నిర్ణయించుకుంటూ ఉంటారు. కాబట్టి మీ పట్ల ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే అమ్మాయి మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్గా ఉంచుకోవాలా వద్దా అనే నిర్ణయానికి వస్తుంది. అయితే మీరు బాయ్ ఫ్రెండ్ అయిన తర్వాత కూడా ఆమెకు నచ్చేలాగానే వ్యవహరించాలి. లేకపోతే అమ్మాయి మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్గా స్వీకరించదు, రిజెక్ట్ చేస్తుంది. మీరు ఆమెకు బాయ్ ఫ్రెండ్గా మారిన తర్వాత కూడా ఆమెకు నచ్చినట్లుగా వ్యవహరించకపోతే బ్రేకప్ అనేది చేసేస్తూ ఉంటుంది మీ లవ్కి. అలాగే అమ్మాయిల దగ్గర సీరియస్గా మాట్లాడకూడదు, టెన్షన్ పడకూడదు. ఇలా కూల్గా మాట్లాడితేనే అమ్మాయిలను ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు. అలాగే అమ్మాయిలను ప్రేమలో పడేయాలంటే మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అంటే ఎప్పుడు నవ్విస్తూ జోక్స్ వేస్తూ సరదాగా ఆమెను ఒక సంతోషానికి గురి చేస్తూ ఉండాలి. ఎప్పుడు జోక్స్ చేయడం, నవ్వించడం, అలాగే నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నవ్వులు పండించడం లాంటి లక్షణాలు మీకుంటే అమ్మాయిలు మీరంటే పడి చేస్తారు. ఎప్పుడు కబుర్లు చెప్తూ ఎప్పుడు నవ్విస్తూ మాట్లాడిస్తూ సరదాగా ఫన్నీగా ఉంటే మీరు అమ్మాయి గుండెల్లో స్థానం సంపాదించినట్టే. మీరంటే అప్పుడు అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే సాధారణంగా మాట్లాడే అబ్బాయిల కంటే సొగసైన మాటలు, కవిత్వాలు, వర్ణనలు, పొగడ్తలు చేస్తూ ఇలా సరదాగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలు పడిచేస్తారు. ఒక మంచి కవిత్వాన్ని జోడించి అమ్మాయిని అందంగా పొగిడినట్లయితే అమ్మాయిలు మీ వల్ల పడ్డట్టే. అమ్మాయిలు కలిసినప్పుడు అనవసరమైన మాటలు, ముక్కుసూటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు నచ్చదు. మీరు మాట్లాడే మాటలు కాస్త సొంపుగా ఉంటే అమ్మాయిలు మీరంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా అబ్బాయిలు చదువుకునే వయసులో ఏ అమ్మాయిని పడేయాలి, అమ్మాయి ఇష్టపడాలంటే ఏం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు ఆలోచించడం కంటే
మీరు చదువు మీద చక్కగా దృష్టి పెడితే అమ్మాయిలే మీ వెంట పడతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయిలు నచ్చాలంటే అబ్బాయిలు ఎలా వ్యవహరించాలో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.